ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వేణు కార్డియాక్ నందు తొలిసారిగా అరుదైన పేస్ మేకర్ శస్త్రచికిత్స చేసిన వైద్యులు. జంగారెడ్డిగూడెం తపస్ స్కూల్ నందు విద్యార్థి నాయకత్వ ఎన్నికలు ప్రారంభించిన తపస్ విద్యా సంస్థ చైర్మన్ దాకారపు కృష్ణ. కార్తీక మంగళవారం సందర్భంగా భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం భారీగా తరలివచ్చిన భక్తులు. జంగారెడ్డిగూడెం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా నియమితులైన బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు కార్యవర్గాన్ని సత్కరించిన సీనియర్ నాయకులు. ఓటర్ల జాబితా అవకతవకలపై సంతకాలు సేకరించిన జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ గౌతు సత్యేంద్ర ఆధ్వర్యంలో విజయవంతమైన సమావేశం. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు వెంచేసి ఉన్న పెద్ద రామాలయం వద్ద కార్తీక సోమవారం పురస్కరించుకుని దీపాలను వెలిగించారు. జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. ఆకాశ దీపాలు వెలిగించారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ఎనగడపు రమేష్, రామలక్ష్మి దంపతులు, సతీష్, సత్యరమ్య దంపతులు కార్తీక దీపాల పూజలు చేశారు. శ్రీరామనామం, శంకు చక్రాలతో ఉండే నామాలు, శివలింగాకారం ఆకృతులు వేశారు. ఓంకారం ఆకృతికి సైతం దీపాలను ఏర్పాటు చేసి సామూహికంగా వెలిగించారు. కార్తీక సోమవారం పురస్కరించుకుని రామాలయంలో కొలువు తీరిన సీతారామచంద్ర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీరామ నామ జపంతో శంభో శంకర హరహర అంటూ నామస్మరణ చేశారు. భగవతే వాసుదేవాయ. జంగారెడ్డిగూడెంలో బైనేరు కాలువ ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం నందు కోటి దీపోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు రవితేజ శర్మ ఆధ్వర్యంలో పండిత పురోహితులు వేద మంత్రోచ్చరణల మధ్య కోటి దీపోత్సవం జరిపించారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జనసేన పార్టీ నాయకులు కరాటం ఉమామహేశ్వరరావు దంపతులు పూజలు చేశారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మేకా సింహాద్రి, ఆలయ అధ్యక్షులు ఉడా రామ్ గోపాల్ కార్యవర్గం నేతృత్వంలో నిర్వహించిన కోటి దీపోత్సవం భాగంలో ఒత్తులను వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం కన్వీనర్ జట్టి గురునాథరావు, తెల్లం బాలరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, బీసీ సాధికార డైరెక్టర్ చేను ప్రసాద్ తదితరులు వెలిగించారు. పార్టీలకు అతీతంగా పెద్ద చిన్న తారతమ్య భేదాలు లేకుండా భక్తులు తరలివచ్చారు. జ్యోతిర్లింగార్చన, సహస్రలింగార్చన పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దేవతా ప్రతిమలు ఆకట్టుకున్నాయి. విద్యుత్ తీగలను అలంకరించారు. జంగారెడ్డిగూడెం నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హారతులు అర్పించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. బైనేరు శివాలయంలో జరిగే కోటి దీపోత్సవం జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రజలు వీక్షించేలా ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేశారు. హరినామస్మరణతో బైనేరు శివాలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యవర్గం బచ్చు రామ్మోహన్ రావు, అయినపర్తి చంద్రశేఖర్, కాటపల్లి రుద్రయ్య, కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, పసుపర్తి సాయి కుమార్, విఆర్ఓ రాంబాబు, పత్తి శేఖర్ పాల్గొన్నారు. ఆలయంలో కొలువు తీరిన శివలింగాకారానికి విశేష అభిషేకాలు చేశారు. బ్రహ్మాదీవం జ్యోతి సరస్వతి దీపేణ సాధ్యతే సర్వం. ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీరందరూ
ఉపేక్షామి దేవాయ పరమాత్మనే దీపం జ్యోతి నమస్తస్యై నమస్తస్యై నమో భూతేషు జ్వాలారు నమస్తస్యై నమో నమః సర్వబాధా ప్రశమనం వైరి లింగపాలెం మండలం జూబ్లీ నగర్ వద్ద హైదరాబాద్ వెళ్తున్న బస్సు బోల్తా పడింది. విషయం తెలుసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆ కుటుంబానికి సమాచారం అందజేశారు. సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించారు. చింతలపూడి ఆసుపత్రికి తరలించారు. లింగపాలెంలో భారతీ ట్రావెల్స్ బస్సు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వైద్య అధికారులను ఆదేశించారు. లింగపాలెంలో బస్సు ప్రమాద దుర్ఘటనపై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వెంటనే స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని డిఎంహెచ్ఓని కలెక్టర్ ఆదేశించారు. గాయపడిన వ్యక్తుల వారి బంధువులకు వెంటనే సమాచారం అందించాలని, చికిత్స అందించిన అనంతరం వాహనాలు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని అధికారులతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని నూజివీడు సబ్ కలెక్టర్ ను కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. మరి ప్రతిరోజు ధర్మాన నుంచి హైదరాబాద్ వెళ్ళే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి ఇంతపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక 2 వీలర్లో వెళ్తున్న ఇద్దరిని గుద్ది వచ్చిన తర్వాత టర్నింగ్లో మరి బస్సు తిరిగి పడిపోయింది. సో రైట్ సైడ్లో పడిపోయింది. మనం చూసాము. దాదాపు దీంట్లో 10కి పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను పార్పడే తెలుస్తూ ఉంది. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందరూ కూడా మైనర్ ఇంజరీస్ అయింది. ఎవరు కూడా మేజర్ ఇంజరీస్ అవ్వలేదు. వెళ్ళి కూడా నేను ప్లేస్లో చూశాను. అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్గా వాళ్ళని ఏలూరు హాస్పిటల్ పంపిస్తానని నేను చేస్తున్నాను. అన్ఫార్చునేట్లీ బస్ కింద ఒక బాడీ మరి ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది. సో వెంటనే ట్రైన్ని అలాగే అంబులెన్స్ని ఫైర్ని పిలిపించి మరి ఆ ట్రైన్ తోటి బస్కి లిఫ్ట్ చేసి ఆ బాడీని మరి అంబులెన్స్లో మరి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. సో డ్రైవర్ గురించి డీటెయిల్స్ తెలియాల్సింది. మరి యొక్క యాక్సిడెంట్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ మరి అది పోలీసు వారు చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా మరి ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నిర్లక్ష్యం అయితే సివియర్ యాక్సిడెంట్ ఉంది. మరి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా నా యొక్క మరి కండోలెన్స్ చెప్తున్నాను. ఇలాంటి జరగకుండా మరి ముందు మరి అటు ప్రైవేట్ ట్రావెల్స్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే మరి యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే యాక్సిడెంట్ స్పాట్కి లోపల ఉన్న కూటమి నాయకులు జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన 74 సంవత్సరాల వృద్ధుడైన ఒబిలిశెట్టి దత్తాత్రేయకు అరుదైన పేస్ మేకర్ శస్త్రచికిత్స చేసినట్లు వేగవరానికి చెందిన వేణు కార్డియాక్ వైద్య నిపుణులు వేణు తెలియజేశారు. బీపీ పెరిగి ఊపిరి పీల్చుకోకపోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి యాంజియోగ్రామ్ చేసినట్లు వెల్లడించారు. గుండె సక్రమంగా కొట్టుకోకపోవడంతో గుండె లోపల తీగలను అమర్చి 70 సార్లు కొట్టుకునేలా పేస్ మేకర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్స్ వచ్చినప్పుడు చిన్నగా ఆలోచిస్తుంటామని, సకాలంలో వైద్యులను సంప్రదించి సరైన వైద్య చికిత్స పొందాల్సిన అవసరం ఉంటుందని మీడియాకు తెలిపారు. రోగం చిన్నగా ఉన్నప్పుడే వైద్యుల సలహాలు తీసుకుంటే శస్త్రచికిత్సల వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సూచించారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో తమ ఆసుపత్రి నందు అరుదైన పేస్ మేకర్ శస్త్రచికిత్స తొలిసారిగా నిర్వహించడం, ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరికరాలతో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసినట్లు వేణు తెలిపారు. చాలా తక్కువ ఖర్చుతో తన తండ్రికి పేస్ మేకర్ శస్త్రచికిత్స చేసిన వైద్యుల కృషిని దత్తాత్రేయ కుటుంబీకులు అభినందించారు. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈరోజు మాకు సంతోషకరంగా మేము ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే 75-year-old మేల్ పేషెంట్ మనకి ఏంటంటే కళ్ళు తిరుగుతూ వచ్చారు. అతనికి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ ఈసీజీ తీయగా మనకి ఏంటంటే హార్ట్ రేట్ అనేది అంటే గుండె స్పీడ్ అనేది 35 ఉంది. సో ఈ 35 ఎందుకు ఉంది అని మొత్తం అన్ని విధాలుగా చూసుకుంటే కనుక వయసు రీత్యా మనకి గుండె లోపల కరెంట్ వచ్చే ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో అక్కడ నుంచి కొద్దిగా తక్కువగా వస్తుంది. అంటే మనకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి, అంటే 35% వస్తున్నాయి. సో దాని వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ కి రక్త ప్రసరణ తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోయే ఆస్కారం అనేది. ఇలాంటి పేషెంట్స్ లో మనం ట్రీట్ చేయకపోతే గనక వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఏమైనా బోన్స్ ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు గుండె మరీ తక్కువ కొట్టుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క పేషెంట్ కి మనం చేసింది ఇనిషియల్ గా యాంజియోగ్రామ్ చేసి మనకి కుడివైపు రక్తనాళం బ్లాక్ అయినా కూడా ఇలా హార్ట్ రేట్ తగ్గే ఆస్కారం అనేది ఉంటుంది. అది లేదు. సో మోస్ట్లీ ఇది ఏజ్ రిలేటెడ్, అంటే మనకి 74 years ఉంది కాబట్టి మన పేషెంట్ కి. సో ఏజ్ రిలేటెడ్ మనకి హార్ట్ రేట్ అనేది కొద్దిగా తగ్గడం వల్ల
ఇమీడియట్ గా మనం టెంపరీ పేస్ మేకర్ అనేది వేసామండి. టెంపరీ పేస్ మేకర్ అంటే ఒక చిన్న వైర్ అనేది గుండెలో ఒకటి పెట్టేసి మినిమం 70 సార్లు కొట్టుకునేలాగా చేసాం ఇనిషియల్ గా. తర్వాత దాన్ని అది టెంపరీ నుంచి పర్మనెంట్ పేస్ మేకర్. పర్మనెంట్ పేస్ మేకర్ అంటే మనం తెలిసినట్టయితే మనం ఒక చిన్న మెషిన్ లాంటిది ఇక్కడ మనం ఇక్కడ మనం ఏదైతే క్లావికల్ ఉంటుందో అది బోన్ ఉంటుంది దాని కింద మనం పెడతామండి, అమర్చడం జరుగుతుంది. అక్కడ నుంచి ఒక వైర్ అనేది గుండె లోపల దాన్ని స్క్రూ చేస్తాం. సో ఇది చేయడం వల్ల ఏంటంటే ఆ మెషిన్ అనేది మినిమం 70 సార్లు కొట్టుకునేలాగా చేస్తుంది అది ఆ మెషిన్ అనేది. సో దానివల్ల ఏంటంటే మనకి కళ్ళు తిరగడం కానీ, ఇంకా హార్ట్ రేట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, హార్ట్ అటాక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏముంటాయి. సో ఇలాంటి ప్రొసీజర్ మొట్టమొదటిసారిగా మన ఈ హాస్పిటల్ పెట్టిన 3 నెలల్లో చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాగే మన దగ్గర సేవలు వచ్చేసరికి మనకి హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎవరు వచ్చినా కూడా ఇమీడియట్ గా మనము యాంజియోగ్రామ్ చేయడం, దానిలో ఏమైనా బ్లాక్ ఉంటే ఇమీడియట్ గా స్టెంటింగ్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ పేస్ మేకర్ అనేది సెకండ్ సబ్సెట్ అండి. స్టెంటింగ్ అనేది మనకి ఇమీడియట్ హార్ట్ అటాక్ లో వేసేది. ఈ పేస్ మేకర్ అనేది ఏంటంటే మనకి హార్ట్ అనేది కొద్దిగా తక్కువ కొట్టుకుంటే మినిమం 70 అనేది మెయింటైన్ చేయడానికి ఈ ఏదైతే మెషిన్ ఉంటుందో అది అమర్చడం జరుగుతుంది. ఇలాగే మనం హార్ట్ అటాక్ రాకముందే మనకి తెలుసుకోవడానికి పరికరాలు ఉన్నాయి. సో ఇలాంటి ఈ సేవలను వినియోగించుకుంటారని కోరుకుంటూ నమస్కారం. జంగారెడ్డిగూడెం బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా కొప్పాక శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు కూచిభట్ల సత్యనారాయణ శాస్త్రి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించారు. బ్రాహ్మణ పెద్దలు, కుటుంబ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యదర్శిగా నిడదవోలు శ్రీనివాస్, సహ కార్యదర్శిగా కలిగొట్ల ప్రకాష్, కోశాధికారిగా మదనంబేడి కృష్ణప్రియ, ఉపాధ్యక్షులుగా కుందా కుమార్, వెలవెల పెద్దిరాజు, గౌరవ అధ్యక్షులుగా మల్లాది సీతారామారావు, గౌరవ సలహాదారుగా తిప్పాబట్ల వెంకటరామకృష్ణయ్య, కార్యవర్గ సభ్యులుగా తొట్టగుంట మధుకుమార్, నిడమర్తి సత్యకుమార్, ఏడుగ నర్సింగ్, అనిపెద్ది సూర్యనారాయణ ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ ను గౌరవం పెరిగేలా పనిచేస్తామని, బ్రాహ్మణులు నేటి సమాజంలో బాగా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హౌసింగ్, వృద్ధాప్యపు పెన్షన్ మొదలగు పథకాలు అమలయ్యేలా ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులను ఆదుకోవడంలో కృషి చేస్తామని, పెద్దల సలహాలతో ముందుకు వెళ్తామని తెలియజేశారు. అనంతరం సంఘ అధ్యక్షులు, కార్యదర్శులను బ్రాహ్మణ పెద్దలు సన్మానించారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో సమయవంతుల రాధాకృష్ణమూర్తి, కూచి త్రినాథరావు, చిరంజీవిరావు, రామకృష్ణులను దుశ్శాలువలతో సత్కరించారు. ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. కొత్తగా ఎన్నికైనటువంటి కార్యవర్గం మళ్ళా గత వైభవ మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఇప్పటి వరకు కొనసాగించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంఘానికి సంబంధించినటువంటి పనుల్లో మరింత ముందడుగు వేసి జంగారెడ్డిగూడెం ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ని ఒక ప్రామాణికమైన సంస్థగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారి ప్రతి పనిలోనూ నాలాంటి పెద్దవాళ్ళందరం కూడా వారి వెన్నంటూ ఉంటామని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు అందజేస్తూ వారి దిగ్విజయంగా ప్రజలలో నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ అనే సంస్థ బ్రాహ్మణుల అభ్యున్నతి కొరకు, బ్రాహ్మణుల ఐక్యత కొరకు పనిచేస్తున్నటువంటి సంస్థ. దీనికి ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో పూర్వ పెద్దలు బ్రాహ్మణులు సంక్షేమాన్ని ఆశించి కోడూరు కోటేశ్వరరావు గారు కానీ, మల్లాది సీతారామరావు గారు కానీ, తిప్పపట్ల నాగేశ్వరి గాని, కమలాకర్ కామేశ్వరరావు గారు కానీ, ఇంకా చాలా మంది అనేక పెద్దలందరూ కలిసి దీని ఐక్యత కోసం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ సంఘాన్ని బలోపేతం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణులందరినీ వాళ్ళ అభివృద్ధి కొరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు ఏమన్నా అనేక రకాలుగా నిధులుగా కృషి చేస్తూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలా కాలక్రమంలో నూతన వరవడి, అలాగే నూతన జనరేషన్స్ కూడా ఆహ్వానిస్తూ నిన్న జరిగిన కార్తీక వన సమారాధనలో పూర్వ బాడీ వాళ్ళు, బ్రాహ్మణ పెద్దలు అందరూ కలిసి ఈ ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్కి నన్ను కూడా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఖచ్చితంగా బ్రాహ్మణులు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం కలిగిన వారు. ఎందుకంటే నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు, లోకా సంస్థ సుఖినో భవంతు, ప్రజలందరూ బాగుండాలి, సమాజం బాగుండాలని ఆకాంక్షించే జాతిలో మొట్టమొదటి వాళ్ళు. కాబట్టి నిజాయితీగా ఉండటంలో కానీ, ట్రాన్స్పరెన్సీగా ఉండటంలో కానీ, సమాజ హితం కోసం పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మా వంతు సమాజానికి ప్రేరణగా నిలుస్తూ, అలాగే సంఘ అభివృద్ధికి మేము చేతనైనంత సహాయాన్ని కూడా పేద బ్రాహ్మణులు ఉన్నా కూడా ఇవాళ ఆర్థికంగా వెనకబడినటువంటి ఈ కులంలో కూడా బ్రాహ్మణ
పొలం చాలా వెనకబడి ఉంది. ఒకప్పుడు అన్ని రంగాల ముందున్న ఇవాళ అన్ని రంగాలు వెనకబడి ఉన్నటువంటి పొలం బ్రాహ్మణులే. కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా మాకు రావాల్సినటువంటి సౌకర్యాలు ఏమన్నా మాకు కూడా కల్పించాలి. అలాగే బ్రాహ్మణుల అభ్యున్నతి కొరకు బ్రాహ్మణ సంఘం ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ అభివృద్ధి కొరకు ఖచ్చితంగా ఈ నూతన బాడీ పనిచేస్తుంది. అలాగే మాకు ఉన్నటువంటి ఎంఎస్ఆర్ గారు కానీ పెద్దలు ఇంకా మా రాధాకృష్ణ గారు కానీ శర్మ గారు కానీ మన చిరంజీవి గారు కానీ వీళ్ళందరి సలహాలు తీసుకుని ఖచ్చితంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం తపస్ స్కూల్, హై స్కూళ్లలో విద్యార్థి ఎన్నికలు ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థి నాయకత్వ ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల నిర్వహణను తపస్ స్కూల్ చైర్మన్ దాకరపు కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ పదవుల కోసం పోటీలు నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం పూర్తి స్థాయిలో ఎన్నికల కేంద్రంలో ఏర్పడింది. పోలింగ్ బాక్సులు, అభ్యర్థుల ఫోటోలు, గుర్తులు, కోడ్స్ తో సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించారు. అన్ని సక్రమంగా అమర్చబడిన పోలింగ్ బూత్లలో విద్యార్థులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పారదర్శకంగా ఓటు హక్కు ప్రాధాన్యత అర్థమయ్యేలా నిర్వహించిన ఎన్నికల తీరుపై పోటీదారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. హెడ్ బాయ్ పదవికి సంతోష్, నాగ చైతన్య తదితరులు పోటీ చేయగా డిప్యూటీ హెడ్ బాయ్ పదవికి గగన్, రామసూర్య, అఖీరా, రోహన్, కృష్ణవంశీ, మహేంద్ర, శ్రీకృష్ణ, కార్తికేయ, శ్రీనివాసులు పోటీ చేశారు. హెడ్ గర్ల్ పదవికి ప్రియాంక, కుందన, శ్రావ్య, అక్షయ, ప్రణీత, భవానీలు పోటీ చేయగా డిప్యూటీ హెడ్ గర్ల్ పదవికి జాహ్నవి, సత్య, దివ్య, మనస్వి, గీతలు పోటీ చేశారు. ఈ సందర్భంగా దాకరపు కృష్ణ సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థులు చిన్న వయసులోనే ప్రజాస్వామ్య వ్యవస్థను అర్థం చేసుకోవడం చాలా అవసరమని, భవిష్యత్తులో మంచి నాయకులుగా, సమాజానికి సేవ చేసే పౌరులుగా ఎదగడానికి ఈ ఎన్నికలు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, డైరెక్టర్ బుద్దాల సురేష్, ఉపాధ్యాయుల బృందం ఎన్నికల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కేవలం ఎన్నికల నిర్వహణే కాకుండా ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తికరంగా ఉండే విధంగా వివిధ రకాల థీమ్స్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల మేధోశక్తి పెంపొందించుకునేలా పాఠ్యాంశాలను ప్రాక్టికల్ గా ఏర్పాటు చేసిన తీరు చూపర్లను ఆకర్షిస్తుంది. చక్కటి విద్యా ప్రమాణాలతో తరగతి గదిలో సైతం విద్యను అందిస్తున్న తీరును విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కొనియాడుతున్నారు. I am participating in school elections as a head girl. My symbol is elephant. I will provide cultural activities and extra classes to students. Thank you. Good morning everyone, myself Gagan. Our Tapas, I would like to say thanks to our chairman sir and honorable principal and all our staff. This is a wonderful opportunity to our whole school, and our education system is very well, but they were not providing enough games. So I want to request for games. ఈ రోజున తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం నందు జనరల్ ఎలక్షన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ హై స్కూల్ ఎలక్షన్ ని తపస్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ ఆధునిక సమాజంలో టెక్నాలజీ అలాగే కొత్త అవకాశాలను అందిపించుకోవడం ఎంత అవసరమో, సామాజిక రాజకీయ పరిస్థితులపై యువకులకు, విద్యార్థులకి అవగాహన కల్పించడం కూడా అంతే అవసరం. ఎందుకంటే రాజ్యాంగం ద్వారా మనకి వచ్చినటువంటి ఓటు హక్కును ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకుంటే మన భవిష్యత్తే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా ఏ విధంగా బాగుంటుంది అనే దాని మీద ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవగాహన కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజున మేము తపస్ పబ్లిక్ స్కూల్ నుంచి విద్యార్థులందరికీ కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం, ప్రజాస్వామ్యం, ఎలక్షన్ ఎలా ఉంటుంది, ఓటింగ్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రక్రియ అంతా కూడా విద్యార్థులకి ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు టీం అంతా కూడా చక్కగా పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో యువత అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ, సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకుని రాజకీయాల మీద కూడా యువకులు ఆసక్తి చూపించి మన భారతదేశం యొక్క భవిష్యత్తుని అద్భుతంగా మలిచేటటువంటి శక్తి యువకులకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయంగా కూడా బాధ్యత తీసుకుని సమాజం కోసం, దేశం కోసం పనిచేయాలని ఈ రోజున తపస్ పబ్లిక్ స్కూల్ నుండి విద్యార్థులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి డైరెక్టర్ బుద్దాల సురేష్ గారికి, ప్రిన్సిపల్ సత్యనారాయణ గారికి, స్టాఫ్ కి, హై స్కూల్ స్టాఫ్ అంతా కూడా గత 15 రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈ యొక్క ఎలక్షన్ జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి
ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. కార్తీక మాసం 2వ మంగళవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం కురువైగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనార్థం చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనాలు, వాహన పూజలు చేశారు. స్వామివారి దేవస్థానం నందు గల ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. స్వామివారి దర్శనార్థం సుమారు 25,000 మంది భక్తులు విచ్చేసినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 3 గంటల వరకు విచ్చేసిన సుమారు 12,000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణం చేశారు. స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 6,01,570 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. లక్కవరం గ్రామస్తులు ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య నాయకులు మహంగళి రంగప్రసాద్ దంపతులు, మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం, కౌన్సిలర్ కంచర్ల గీత, నాగేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తుల రద్దీ దృష్ట్యా జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట సుభాష్ ఆధ్వర్యంలో లక్కవరం ఎస్ఐ జబీర్, జంగారెడ్డిగూడెం ఎస్ఐ వరప్రసాద్, తడకలపూడి ఎస్ఐ చిన్నారావు, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకా జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది, బొరంపాలెం PHC వారిచే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేసిన ఏర్పాట్లపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం, కురువైగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా స్వయం వ్యక్తంగా పిలిచినటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో విశ్వావసునామ సంవత్సర కార్తీక మాసోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు, శనివారం, మంగళవారం కావడంతో ప్రాతకాలం నుంచి స్వామివారి నిత్యార్చన కైంకర్యముల అనంతరము గర్భదర్శనం, అదే రకంగా గర్భాలయ దర్శనము కూడా 5 గంటల నుంచి ప్రారంభించడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. అదే రకంగా ఈ స్వామివారి యొక్క
క్షేత్రంలో నిత్య అన్నదాన ప్రసాదం ఉంటుంది. 10 గంటల దగ్గర నుంచి కూడా స్వామివారి క్షేత్రంలో నిత్యాన్నదానం ఉంటుంది. భక్తులు స్వామివారి ప్రసాదం తీసుకువెళ్ళవలసిందిగా దేవస్థానం తరఫున కోరుతున్నాము. అదే రకంగా ఈ కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ప్రతి బుధవారము కూడా లక్ష పుష్పార్చన, ప్రతి సోమవారము కూడా లక్ష తమలపాకుల పూజ, అదేవిధంగా ప్రతి శనివారం కూడా పంచామృతాభిషేకము, ఆదివారం నాడు హనుమత్ హోమము, సూత్రాహర్మత్ కళ్యాణంతో అంగరంగ వైభవంగా కార్తీక మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా జరగబడుతున్నాయి. భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారి నాగేశ్వర గారి పర్యవేక్షణలో సిబ్బంది కృషితో వివిధ శాఖల యొక్క సమన్వయంతో కార్తీక మాసోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం మండలం గురువేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 34వ రోజు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్షదాతలుగా అయ్యప్ప స్వామి దేవాలయం ఏరియాలో శ్రీ మణికంఠ స్వామి పీఠం నరేష్ స్వామి, సోమేష్ గురుస్వాములు, పి అంకంపాలెంకు చెందిన కంపసాటి మల్లారావు స్వామి, శేషరత్నం దంపతులు, టెక్కినవారిగూడెంకు చెందిన పోతన రాంబాబు, జంగారెడ్డిగూడెంకు చెందిన పెద్దమల్లి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్నివాసు స్వామి, సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కోన పార్వతి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, రొక్కం కృష్ణారావు, బాకి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అన్నదాతలను శాలువాతో ఘనంగా సత్కరించారు. స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కార్తీక మాసం 2వ మంగళవారం సందర్భంగా 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి సన్నిధిలో వలవల తాతాజీ దంపతులు విశేష పూజలు చేశారు. స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం వచ్చిన భక్తులకు మరీదు చందు సహకారంతో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచిపాటి రామలక్ష్మి, మద్దిపాటి శ్రీను, జంగా శ్రీనివాస్ రెడ్డి, తియాల ప్రసన్న, దివార్ సింగ్, వెలిచర్ల ఆనంద్, బొమ్మిశెట్టి సత్య, నవుడు శివ, విశ్వ, కోడేటి రాము, వాడపల్లి రవివర్మ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఇన్ఛార్జ్ కంబం విజయరాజుని మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ జట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ నాయకులు పరామర్శించారు. తమిళనాడు కోయంబత్తూరులో సర్జరీ చేయించుకుని విజయవంతంగా ఇంటికి చేరిన చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజుని ఆయన నివాసం వద్ద కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, పోతన జ్ఞాని, కామవరపుకోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ, వీరిశెట్టిగూడెం సర్పంచ్ దేవరపల్లి వెంకటేశ్వరరావు, మాజీ సొసైటీ చైర్మన్ గుర్రాల రవి, సీనియర్ నాయకులు పాకలపాటి గాంధీ, బీసీ నాయకులు కానూరి రామయ్య తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గూడూరు గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొరకు మాజీ మంత్రి కొడాలి నాని, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పెడన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇన్ఛార్జ్ ఒప్పాల రాము, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణ కార్యక్రమం భారీ స్థాయిలో చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు గౌతు సత్యేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, సీనియర్ నాయకులు మద్దాల ప్రసాద్, ప్రగలపాటి కాశీ, బొడ్డు వాసు, కొల్లి రామసూరి, అట్లూరి శ్రీను పాల్గొన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ హక్కులను కాలరాయవద్దని హితవు పలికారు. ఓటు హక్కుపై ప్రజలు సైతం అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పెద్దదైనటువంటి ప్రజాస్వామ్యం మన దేశం. అలాంటి ప్రజాస్వామ్యాన్ని వీరు కూని చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క రాజ్యాంగ హక్కులని, ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు కాబట్టి అలాంటి అధికారుల్ని గుర్తించి వారికి చట్టపరమైనటువంటి
శిక్ష విధించే విధంగా మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీకైనా అవసరమే ఇది. అలాగే పార్టీలతో సంబంధం లేకుండా కొన ప్రతి పౌరుడు ఇది నా హక్కు, ఓటు హక్కు నాది, నా ఓటు వేయటం అనేది నా జన్మ హక్కు. నేను ఓటు హక్కు రాజ్యాంగం ద్వారా పొందుకున్నాను, దాన్ని నేను ఖచ్చితంగా మంచిగా ఉపయోగించుకోవాలి, నాకు ఇష్టమైన వ్యక్తిని నేను ఎన్నుకోవాలని ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఓటర్ కూడా గుర్తించి ఈ అందరూ కూడా దీనికి, ఈ ఉద్యమానికి సహకరించాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. వెళ్ళి పరామర్శ చేసి వాళ్ళందరికీ వరాలు కురిపించారు. అంటే ఇవాళ వరాలు కురిపించడానికి ఎలక్షన్స్ వస్తే అక్కడికి వెళ్ళడం, మాయ మాటలతోటి తాత్కాలికమైన లబ్ధి పొందాలనేది ఇవాళ నరేంద్ర మోడీ విషయం. ఆ విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేయడానికి మేము అందరం కూర్చున్నాం. ఇక్కడ మాకు రాహుల్ గాంధీ ఒకటే చెప్తారు, మనం ప్రజలకు వాస్తవం తెలియజేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఈ జనసంఘ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళెవరూ కూడా మేము ఈ ఉద్యమంలో పాల్గొనని సంతకాలు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ పరిపాలన ఉంటే మనం సిగ్గుచేటుగా భావించి మరి తప్పనిసరిగా మనం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓటు హక్కును కాపాడటానికే ఇవాళ ఈ నిర్ణయం తీసుకుని మేము మీరందరూ కూడా సహకరించే ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో నడుస్తుంది. దశాబ్ద కాలంగా మరి వీరి పరిపాలన వల్ల దేశంలో అన్ని వర్గాలు కూడా యువత ఉద్యోగాలు లేక, అలాగే మధ్యతరగతి వారు పెరిగిన ధరలతో ఇబ్బంది పడతా ఉంటే ఈ దేశంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తా ఉన్నాం. జీఎస్టీ ఫెయిల్యూర్ అయ్యారు, నోట్లు రద్దు చేసి ఫెయిల్యూర్ అయ్యారు. అలాగే కరోనా సమయంలో లాక్ డౌన్ విధించి అది సరిగ్గా మేనేజ్ చేసే విధానంలో కూడా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వైఫల్యం చెందింది. అలాగే అన్ని విషయాల్లో కూడా వీరు కట్టిన ప్రాజెక్టులు, వీరు కట్టిన రోడ్లు కూలిపోతా ఉన్నాయి, బ్రిడ్జిలు కూలిపోతా ఉన్నాయి. దేశ ప్రజలందరూ కూడా వీరిపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్లు గెలుస్తూ వస్తుందంటే దీని వెనక ఖచ్చితంగా ఓట్ చోరీ ఉందని మనందరం కూడా గమనించాలి. దీన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏం జరుగుతుందనేది ఒక విధానంగా రీసెర్చ్ చేసి ఈ ఓట్ చోరీ ఏ విధంగా జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్టు కొన్ని ప్రొవిజన్స్ ని వాడుకుని ఏ విధంగా ఓట్ చోరీ చేస్తారనేది మనందరికీ స్పష్టంగా తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడ మండలం వేగవరం వేణు కార్డియాక్ నందు తొలిసారిగా అరుదైన పేస్ మేకర్ శస్త్రచికిత్స చేసిన వైద్యులు. జంగారెడ్డిగూడెం తపస్ స్కూల్ నందు విద్యార్థి నాయకత్వ ఎన్నికలు ప్రారంభించిన తపస్ విద్యా సంస్థ చైర్మన్ దాకారపు కృష్ణ. కార్తీక మంగళవారం సందర్భంగా భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం భారీగా తరలివచ్చిన భక్తులు. జంగారెడ్డిగూడెం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా నియమితులైన బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు కార్యవర్గాన్ని సత్కరించిన సీనియర్ నాయకులు. ఓటర్ల జాబితా అవకతవకలపై సంతకాలు సేకరించిన జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ గౌతు సత్యేంద్ర ఆధ్వర్యంలో విజయవంతమైన సమావేశం. వార్తలు సమాప్తం. నమస్కారం.